Assalamu alaikum wa rahmatullahi wa barakatuhu. Alhamdulillah. Alhamdulillahi rabbil alameen. Wassalatu wassalamu ala rasulihil kareem. Amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahirrahmanirrahim. Ya ayyuhalladzina amanu taqullaha haqqa tuqatihi. ولا تموتن إلا وأنتم مسلمون رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي ربي زدني علما ربي زدني علما اللهم ربي زدني علما اللهم فقهنا في الدين آمين يا رب العالمين. న్యూ ఇయర్ జరుపుకోవడం ఇస్లామియా దృష్టికోణం. అసలు న్యూ ఇయర్ అస్సలు జరుపుకోకూడదు అని చెప్పడానికే ఈరోజు క్లాస్ అన్నమాట. ఈరోజు ప్రపంచమంతా న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ అంటూ సంబరాలు చేసుకుంటుంది. కానీ ఒక ముస్లింగా మనం ముందు అడగవలసిన ప్రశ్న ఏంటి? ఇది అల్లాహ్ మరియు ఆయన రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతించినదేనా? ఇస్లాంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయా? అసలు ఇస్లాంలో పండుగలు ఎన్ని? ఇస్లాంలో అధికంగా పండుగలు 2 మాత్రమే. ఈ న్యూ ఇయర్ బర్త్డేలు, ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్లు, చావు రోజులు, ఇతర మతాల సంస్కృతుల పేరు మీద జరిగే ఏవి కూడా మన ఇస్లాంలో లేవు. వాటిని మనము అనుకరిస్తే వారి యొక్క కల్చర్ని, వారి యొక్క సాంప్రదాయాన్ని మనం అనుసరించినట్లు అవుతుంది. అర్థమవుతుందా? ప్రవక్త గారు ఇలా అన్నారు, ఎవరు ఏ కౌను అనుసరిస్తారో వారు వారిలోని వారే అవుతారు. ఎవరు ఏ కౌంను ఏ జాతిని, కౌం అంటే జాతి అన్నమాట. కౌం అంటే ఎవరు ఏ జాతిని అనుకరిస్తారో వారు వారిలోని వారే. అబుదావుద్ హదీస్. ఈ న్యూ ఇయర్ జరుపుకోవడం అనే సంస్కృతి మంది కాదు. అసలు ఇది పశ్చిమ సంస్కృతి. ముస్లింలు కాని వారు ఉంటారు కదా, ఇతర మత ఆచారాలు చేస్తున్న వారు, వాళ్ళు చేసుకునే సంస్కృతి అది. వారి యొక్క ఆచారాలను మనము అనుసరించడం ఇది హరాం. ఇది న్యూ ఇయర్ అనే వేడుకలో జరుగుతున్న ఇది ఒక పాపం, పెద్ద పాపం. సంగీతం, డ్యాన్స్, అశ్లీలత, మద్యం, సమయం వృధా ఇవన్నీ కూడాను ఇస్లామియా హద్దుల ఉల్లంఘన అవుతుందన్నమాట. ఈ కాలాన్ని సృష్టించిందే అల్లా సుబ్హానహు తఆలా. ఒక తేదీ మారిందని లేదా ఒక సంవత్సరం మారిందని ఆనందపడడం, పాపాలతో ఆ యొక్క సంవత్సరాన్ని స్వాగతించడం ఇది ఒక సరి అయిన ముస్లిం ఆలోచన కానే కాదు. మన సహాబాలు ఎప్పుడు కూడా కొత్త సంవత్సరం పేరిట పార్టీలు, సంబరాలు చేసుకోలేదు. ఈ కేక్ కటింగ్స్, అస్తగ్ఫిరులు ఏమీ లేదు. హ్యాపీ న్యూ ఇయర్ విషయాలు కూడా చెప్పుకోలేదు. మీరు అనుకోవచ్చు, కేక్ కటింగ్ అప్పుడు కేకులు లేవు కదండి, కేక్ కటింగ్ ఎలా ఉంటాయి లేండి అని చెప్పేసి. కేక్ కటింగ్ లేకపోయినా కూడా ఇవి ఎలా అయితే రంజాన్, బక్రీద్ అల్లా సుబ్హానహు తఆలా మన పండుగలుగా అధికారికంగా ప్రకటించారో ఆ పండుగలు ఎలా జరుపుకుంటారు, ఇది కూడా జరుపుకునే వాళ్ళు కదా. ఒకవేళ వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇస్లాంలో హలాల్ అయి ఉంటే, చేసుకునేదై ఉంటే మీకు అర్థమవుతుందా? మన క్యాలెండర్లో సంవత్సరాలు మారుతున్నాయి, తేదీలు మారుతున్నాయి. అంటే ఏంటి? గడిచిపోతున్న రోజుల్ని మనల్ని గుర్తు చేస్తున్నాయి. జనాలు తమ పుట్టిన రోజులని, కొత్త సంవత్సరాలని సంబరాలు, ఆడంబరాలు చేసుకుంటూ ఉంటారు. అదేంటో నాకు అర్థం కాదు. వయసు పెరిగినప్పుడు అదే రోజుల కోసం, తమ పోయిన యవ్వనం కోసం, ఆరోగ్యం కోసం మళ్ళీ తప్పిస్తారు. ఎంత విచిత్రమో కదా. కాబట్టి ఈ గైర్ ముస్లింల మత వేడుకలను అభినందనలు చెప్పడం కూడా హరామే. వారు మీతో కలిసి పనిచేసిన స్నేహితులైన సరే మనము చెప్పకూడదు. వారు తమ పండుగ సందర్భంలో మిమ్మల్ని శుభాకాంక్షలు చెబితే కూడా సమాధానంగా అదే పండుగను అంగీకరించే
మాట చెప్పరాదు. వారు మనకు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి మనం విష్ చేసింది కూడా మనం అదే మాట మనం తిరిగి చెప్పరాదు. ఎందుకంటే అల్లా మనకు దానికి అనుమతిని ఇవ్వలేదు. అవి మన పండుగలు కావు. సూర అజ్జుమర్ 39 7వ ఆయతను గ్రహించండి. మీరు కుఫ్రు చేస్తే అల్లాహుకు మీ అవసరం లేదు. ఆయన దాసులకు ఆ కుఫ్ర్ ఇష్టం కాదు. ఆయన దాసులకు కుఫ్ర్ అనేది అసలు ఇష్టం కాదు. ఆ తర్వాత అల్ మాయిదా 5వ ఆయతు 5వ సూర 3వ ఆయతను గ్రహించండి. ఈ రోజు నేను మీకు మీ మతాన్ని సంపూర్ణం చేశాను. నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మతంగా ఇస్లాంను మీకోసం ఎంచుకున్నాను అని చెప్పేసింది. అలానే వారి వేడుకలకు హాజరు కావడం, పార్టీలు పెట్టడం, బహుమతులు ఇవ్వడం, స్వీట్లు పంచడం, ఆ రోజు ప్రత్యేక సెలబ్రేషన్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఇస్లాంలో నిషిద్ధం. హదీస్ కూడా ఉంది. ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ అహ్కామ్ అహ్లుస్ దిమ్మాహ్ పుస్తకంలో ఇలా అన్నారు. కుఫ్ర్ మతానికి ప్రత్యేకమైన వేడుకలపై వారికి శుభాకాంక్షలు చెప్పడం ఏకాభిప్రాయంతో హరాం. ఎగ్జాంపుల్గా మీ పండుగ శుభాకాంక్షలు, మీ రోజు ఆనందంగా గడవాలి, ఈరోజు ఆనందంగా గడవాలి. ఈ రకమైన అభినందనలు చెప్పే వ్యక్తి కుఫ్రులో పడిపోలేదన్నా ఇస్లాంలో నిషిద్ధమే. ఇది ఒకరు సిలువకు నమస్కరించినందుకు శుభాకాంక్షలు చెప్పినట్లే. మద్యం తాగినందుకు, ఒకరిని చంపినందుకు లేదా జినా చేసినందుకు శుభాకాంక్షలు చెప్పినంత పెద్ద పాపమే ఇది. అంటే వాళ్ళు చేస్తున్న ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ల ముసుగులో వాళ్ళు చేసిన పాపాలకు మనం ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తికి ఇలా బోధిస్తుంటే ఇబ్ను అబ్బాస్ రలియల్లాహు విన్నారనమాట. ఏమంటే 5 వస్తువులు మరో 5 వస్తువులు రాకముందే సద్వినియోగం చేసుకోండి. అదేంటి? నీ యవ్వనాన్ని వృద్ధాప్యం రాకముందే, నీ ఆరోగ్యాన్ని వ్యాధి రాకముందే, నీ ధనాన్ని పేదరికం రాకముందే, నీ ఖాళీ సమయాన్ని పనులు బాధ్యతలు రాకముందే, నీ జీవితాన్ని మరణం రాకముందే. మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ మన యొక్క సమయాన్ని, ఆరోగ్యాన్ని, యవ్వనాన్ని, ధనాన్ని, ఖాళీ సమయాన్ని, జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అర్థమవుతుందా? అయితే రెండవ ఖలీఫా హజరత్ ఉమర్ అల్ ఫరూక్ అమీరుల్ ముమినూన్ ఇలా సెలవిచ్చారు. ఓ విశ్వాసులారా, అల్లాహు శత్రువులైన యూద క్రైస్తవుల పండుగల నుండి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ దినాన వారందరూ ఒక చోట సామూహికంగా ఏకమవుతారు. ఇటువంటి వారిపై అల్లాహ్ యొక్క ఆగ్రహం వర్షిస్తుంది. కావున నేను అల్లాహ్ ఆగ్రహం మీపై ఎక్కడ వచ్చి వాలుతుందో అని భయపడుతున్నాను. మీరు ఇటువంటి వారి విషయాల గురించి తెలుసుకోకండి, లేకపోతే మీరు కూడా వారి అవిశ్వాస ప్రవర్తనలను అలవర్చుకోగలరు అని చెప్పేసి హదీస్ ఉందన్నమాట. కాబట్టి ఇస్లాంలో లేని కొత్త ఆడంబరాలు, సంబరాలు మనం చేసుకోవడం ఇది బిద్దతే అవుతుంది. అయితే ప్రజలు బిదాత్ చేయడానికి కారణాలు ఏమిటి? ఇబ్ను రజబ్ రహిమహుల్లా తెలిపారు. ఇస్లాం యొక్క జ్ఞానం లేకపోవడం, వారి ఇష్టానుసారం అనుసరించడం, సందేహాలలోనే ఉండిపోవడం, ఖురాన్ మరియు హదీసులను వదిలేసి మనోవాంఛలు అనుసరించడం, జైఫ్ హదీసులపై ఆధారపడి ఉండడం, ఇతరుల తప్పులపై శ్రద్ధ చూపడం, అంధ అనుసరణ చేయడం, ఇస్లామీయ పండితుల వారి యొక్క బాధ్యతలు నెరవేర్చడం లేదు అని అనడం, సలఫ్ పండితుల మాట వినకపోవడం. అయితే ఇలా బిద్దతిని శరణు ఇచ్చిన వాడిని అల్లా సుబ్హానహు వ తఆలా శపించారు. సహీహ్ ముస్లిం 1978. దీనిలో కొత్త ఆవిష్కరణ అంటే ధర్మంలో నూతన విధానాలను, పనులను సృష్టించడం ఇది నిషిద్ధం, హరాం కూడా. ఎందుకంటే ధర్మ అవలంబన విషయంలో ఖురాన్ హదీసుల ద్వారా రూఢి అయిన విషయాల వరకే సరిపెట్టుకోవాలి. అందులో ఎలాంటి హెచ్చుతగ్గులు చేయకూడదు. హెచ్చుతగ్గులు చేయడం ధర్మసమ్మతం కాదు. కాబట్టి కొత్త సంవత్సరం రాక
గడిచే ప్రతిరోజు మన జీవితాన్ని కుదిపేస్తుంది. ఒకరోజు మన జీవితం ముగిసిపోతుంది. ఒక సంవత్సరం నీ ఆయుష్ తగ్గిపోతుందని అర్థం. నీ చావుకు ఒక సంవత్సరం దగ్గరయ్యావని అర్థం. నిన్ను పుట్టించిన సృష్టికర్త అయిన అల్లాహ్‌ను కలుసుకోబోతున్నావని అర్థం. ఆ రోజు కోసం ఏం తయారు చేసుకున్నావు? విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. ప్రతి వ్యక్తి రేపటి తీర్పు దినం కొరకు తానేం పంపుకున్నాడో చూసుకోవాలి. ఎల్లవేళలా అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా మీరు ఏమేం చేస్తున్నారో అల్లాహ్ కనిపెట్టుకునే ఉన్నాడు. కాబట్టి దయచేసి ఇటువంటి బిదత్ కార్యాలకు, హరాం కార్యాలకు దూరంగా ఉండండి. ఎవరైనా విష్ చేసినా కూడా మళ్ళీ మీరు తిరిగి విష్ అస్సలు చేయొద్దు. ఓకేనా? ఏదైనా సరే మనకు అల్లాహ్ చెప్పిందే ధర్మం. అల్లాహ్ యొక్క రాజ్యాంగమే మనము అనుసరించాలి. ఇన్షా అల్లా. ఆమీన్. అల్లా సుబ్హానహు వ తఆలా ఇటువంటి వేడుకలను చేసుకుంటున్న వారికి హిదాయతును ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ఏదైతే అల్లాహ్ ఇష్టపడాలని ఈ చిన్న కృషి చేశానో, నా యొక్క మాటల యొక్క ప్రభావం ఒక మాట అయినా సరే నా యొక్క ప్రసంగాన్ని గ్రహిస్తున్న వారి మనసులను తాకాలని అల్లాహ్‌తో మనస్ఫూర్తిగా నేను దువా చేస్తూ ఈ యొక్క క్లాస్‌ను ముగిస్తున్నాను. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి. సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక. అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత. అస్తగఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వబరకాతుహు.